సౌండ్ అయితే వినండి, ఏదో వాటర్ పోతున్నట్టు వస్తున్నాయి ఇప్పుడు భూమి కింద. వీడు ఎక్కువ హుషారు ఉన్నాడు అందరికన్నా. ఇదే కొలన్ భారతి ఆ టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చినాం, సాధించాం రా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. సో ఈరోజు ప్లాన్ ఏంటంటే, కొలన్ భారతి ఐడియా ఉంటుంది కదా కర్నూలులో ఉండే వాళ్ళకి, అక్కడ వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువ వాటర్ వస్తున్నాయని మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పినాడు. వెళ్దామని డిసైడ్ అయినాం. ఒక నైట్కే ప్లాన్ వేసుకున్నాం నేను మా తమ్ముడు. ఇంకా ఇక్కడ నుంచి సరాసరి అక్కడికి వెళ్ళేస్తాం. ఆల్రెడీ టిఫిన్ కూడా చేసేసినాం అనమాట. ఇంకా దారి మధ్యలో అయితే మాట్లాడుకుందాం. ఓకే గైస్, ఇప్పుడు ఫ్యూయల్ స్టాప్ అయితే మనకి, దాని తర్వాత కొంచెం మళ్ళీ కంప్లీట్ అయిపోవాలి. అరౌండ్ 20 కిలోమీటర్స్ అయితే వచ్చినాం కర్నూలు నుంచి. ఇప్పుడు మనం ప్రజెంట్ నందికొట్కూరుకి అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇక్కడ. సో గైస్, ఇది నందికొట్కూరు బస్ స్టాండ్ అనమాట. కరెక్ట్ సెంటర్లో అయితే ఉన్నాం. నందికొట్కూరులో ఏదైనా ఫేమస్ టిఫిన్ ఉందంటే అది ఉగ్గాని బజ్జీ. అక్కడ ముందు లైన్లో ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. తత్తూరు ఊరు అనమాట. తత్తూరు తిరునాల సమ్మర్లో ఎక్కువ వస్తుంది. మామూలుగా జరగదు, జాతర అయితే హైలైట్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ నేనైతే వెళ్తా. జూపాడు బంగ్లా కెనాల్ రోడ్ మధ్యలో ఉన్నాం. ఇంకా ఆత్మకూరుకి నియర్లీ ఒక 30-40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. గైస్, ఇది తెలుగంగా అంటారు. వాటర్ చాలా ఎక్కువ ఉన్నాయి, రైనీ సీజన్ కదా, ఫ్లో కూడా చాలా హెవీగా ఉంది. దీంట్లో ఈత పడ్డం అట్లాంటివి ఎవరు ట్రై చేయొద్దండి. ఈ విలేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఉంటే చెప్తున్న వాళ్ళకి. గైస్, ఇక్కడ చూడండి, బోర్డు చూడండి, చూసారు కదా, కొలన్ భారతి సంగమేశ్వరం స్ట్రైట్, లింగాల లెఫ్ట్ సైడు, ఆత్మకూరు వచ్చేసి రైట్ సైడు. ఇక్కడ నుంచి మొత్తం పంట పొలాలు చూడండి, చాలా పచ్చగా ఉన్నాయి. విలేజ్ లైఫ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు విలేజ్ పీపుల్స్. మన టౌన్లో ఏంటంటే అసలుకి అన్కంఫర్టబుల్, అంటే ఎప్పుడు శబ్దమే వస్తుంటుంది, అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంటాం ఎప్పుడు. ఇంత ప్రశాంతంగా అయితే ఉంటుంది మనకి. ఇక్కడ పుట్టిన చిన్నపిల్లలు ఫిష్లు అయితే పడతారు. పన్నయా ఆపు పన్నయా, ఇది చూపి పట్టుకో. ఫిష్లు అన్నాయి, ఎన్ని పన్నాయి? ఏం పేర్రా మీ పేరు అంతా? ఫిషింగ్కి వచ్చినారా? వీడియో కొంచెం హుషారున్నాడు దీంట్లో. నీ పేరు ఏం పేర్రా? హర్షత. పడుతున్నాయా పడతలేవా? పడిందిరా, ఇప్పుడే లైవ్ ఫిష్ ఒకటైతే పడింది, మనోడు వేసినాడు. ఇదిరా పల్లేనంగా పల్లె ఇప్పుడు దాచుకొని చేప టొంగలు కొడుతుంది. టొంగలు కొడుతుందంట అంటే ఏంట్రా? గుంజుతాయి చేపనా? అదే మన దగ్గర చూడు ఫ్రెండ్స్. లేపురా పడదా ఇంకా అది. గైస్, పిల్లలు అయితే చాలా హుషారుగా ఉన్నాడు. వీడు ఎక్కువ హుషారు ఉన్నాడు అందరికన్నా. అంతా సండే కదా, ఈరోజు ఫిషింగ్ చేస్తున్నారు అనమాట అంతా. గైస్, ఇదే కొలన్ భారతి ఆ టెంపుల్కి వెళ్ళేసి అయితే వచ్చినాం. అక్కడ ఆ ప్లేస్లో కారు ఉంది కదా, ఆ ప్లేస్లో అయితే అక్షరాభ్యాసం చేపిస్తారు చిన్నపిల్లలకి అంతకి. చూడండి, కొండల మధ్యలో, అడవి మధ్యలో ఎట్లా ఉందో చూడండి. ఎట్లుంది అసలు, ఇంత భయంకరంగా ఉంది. ఏమో వైల్డ్ ఎనిమల్స్ వస్తే ఏంది మా పరిస్థితి? బ్రో నీకు రూట్ తెలుసా? నాకు కూడా తెలియదు బ్రో.
చూసి బ్రో కింద పడతావు. ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినాం. పోద్దాం వాటర్ ఫాల్స్ కోసం. లైట్ మినీ ట్రెక్ అనమాట. అడవి బోల్తే పిల్లలు ఎవర్రా చిరుతంటే నేనే. గైస్ ఈ ఫారెస్ట్ లోపల చూడండి ఎంత ఓల్డ్ టెంపుల్. మరి ఇది ఎప్పుడు కట్టినారో నాకైతే తెలీదు. ఒకసారి ముందుకెళ్ళి కూడా చూద్దాం. ఇంత ఇక్కడ ఇంకా రాళ్ళు ఉన్నాయి మొత్తం. లోపలికి పోవచ్చు కానీ ఏముంటుందేమో మనకైతే తెలియదు కదా. అందుకనే పోయేంత ప్రయత్నం అయితే మేము చేస్తలేము. ఇక్కడితోనే చూపిస్తాం, ఒకసారి చూడండి. గాయస్ చాలా డీప్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయినా. ఈ ప్లేస్కి నేను 4 years బ్యాక్ వచ్చిన. మళ్ళీ ఇప్పుడు అప్పుడు వాటర్ ఫాల్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎట్లుంటాయో నాకైతే తెలియదు. ఇప్పుడు కూడా బాగా వర్షాలు బాగుంటాయి కాబట్టి అట్లనే ఉంటుంది అనుకుంటున్నా. అక్కడైతే వాటర్ శబ్దం వస్తుంది, అంటే చిన్న పిల్ల కాలువ మాదిరి. ఆ వాటర్ ఫ్లో అవుతూ కిందికి పోతున్నాయి. ఇట్లా సౌండ్ అయితే వినండి. ఏదో వాటర్ పోతున్నట్టు వస్తున్నాయి ఇప్పుడు భూమి కింద లోపల. ఒకసారి వాటర్ సౌండ్ ఏంటంటే అక్కడ కూడా రాక్లో నుంచి వాటర్ అయితే వస్తున్నాయి. రాయిలో చాలా ప్యూర్ వాటర్. నా చేయి కనిపిస్తుందండి కింద. ఇంకా కొంచెం దగ్గరలోనే ఉన్నాం. ఆల్రెడీ కొంచెం దూరం అయితే వచ్చేసినాం. ఇంకా ఒక హాఫ్ డిస్టెన్స్ అంతే. వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయి. అసలుకి చాలా ప్యూర్గా ఉన్నాయి. అక్కడ నడుచుకుంటూ పోతున్నారు కదా, చాలా స్లిప్పరీగా ఉంది ఏరియా. అంటే జారుతుంది అనమాట, పోవడానికి కూడా సరిగా లేదు. ఇది కదా మనకు కావాల్సింది. ఈ వ్యూ కోసము ఇంత ట్రెక్కింగ్ చేసి, ఇంత ట్రావెలింగ్ చేసి, ఇంత దూరం చూడగానే ఇదంతా మర్చిపోయినా. చాలా హ్యాపీగా ఉంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇంకా గైస్ ఫైనల్లీ రీచ్డ్. సాధించాం రా. చాలా అంతా బాగుంది. చూడండి చుట్టూ కొండలు. Empty streets, but I kept searching for your trace in the dark. Losing myself in the endless memories of the end right from the start. You're an obsession in my head, I can't forget your eyes. Your kisses burn my skin, I feel so empty inside. గాయస్ చాలామంది టూరిస్టులు అయితే వచ్చినారు చూడండి. గాయస్ ఇంకా ఫుల్గా అయితే ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు రిటర్న్ టు హోమ్ అనమాట. ఇంకా అయిపోయింది మనం ఎంజాయ్ చేసేది, నీళ్ళ కింద తడిచేది, ఫోటోలు తీసుకునేది, వీడియోలు తీసుకునేది. మళ్ళీ ఇప్పుడైతే ఇంటికే. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. ఇంత కష్టపడి కంటెంట్ క్రియేట్ చేసి ఒక ప్లేస్ నుంచి ట్రావెల్ చేసి కొన్ని వ్యూస్ అన్నీ రికార్డ్ చేసి ఎడిట్ చేసి వీడియోని అప్లోడ్ చేయడం అంటే మామూలు విషయం కాదు యూట్యూబ్లో. నా కోసం ఏం లేదు, ఒక చిన్న సబ్స్క్రైబ్ అంతే మీరు చేయాల్సిందే. అదే నాకు పెద్ద సంతోషం అన్నమాట. ఓకే, ఆ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేద్దాం.